హలో ఎవ్రీవన్, ఇప్పుడు మనం ఒక బార్ మ్యాగ్నెట్ ఇస్తే దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ని ఎలా డిటర్మిన్ చేయాలి అనేది ఆలోచిద్దాం. ఓకేనా? దీనికి రెండు మెథడ్స్ ఉన్నాయి. నార్త్ పోల్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్, ఒక మ్యాగ్నెట్ ఇచ్చినప్పుడు దానికి ఉంటే ఇక్కడ డాట్ ఉంటుంది, అది నార్త్ అని అర్థం. లేదు అంటే ఎన్ అని రాసి ఉంటుంది, అది నార్త్ పోల్ అన్నమాట. ఈ నార్త్ పోల్ని ఎర్త్ తాలూకా నార్త్ పోల్లో పెట్టి ఒకసారి మ్యాగ్నెటిక్స్ నార్త్ పోల్ని ఎర్త్ తాలూకా సౌత్ పోల్లో పెట్టి ఇంకొకసారి మ్యాగ్నెటిక్ మూమెంట్ కనుక్కోవచ్చు. ఓకేనా? లెట్స్ బిగిన్. చూడండి ఒకసారి. దీనికి ఏంటంటే ఇస్తారంటే ఒక డ్రాయింగ్ బోర్డ్, డ్రాయింగ్ పిన్స్, బార్ మ్యాగ్నెట్, మ్యాగ్నెటిక్ కంపాస్, ఒక మీటర్ స్కేల్. ఓకేమా? వెరీ సింపుల్గా ఉంటుంది. దీనికోసం ముందు ఏం చేద్దామంటే యాక్సియల్ లైన్, ఈక్విటోరియల్ లైన్ని డ్రా చేద్దాం. డ్రా చేశాక ఈ షార్ట్ లైన్ని మ్యాగ్నెటిక్ మెరిడియన్లోకి అడ్జస్ట్ చేసి పెడదాం. బార్ మ్యాగ్నెట్ దూరంగా ఉంచి దీన్ని మ్యాగ్నెటిక్ మెరిడియన్లోకి అడ్జస్ట్ చేయాలి. ఎలా చేయాలి అంటే ఈ బోర్డ్ని స్లోగా ఇలా పెట్టి ఇలా తిప్పితే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఈ పాయింటరు ఈ లైను రెండు కోయిన్సైడ్ అయిపోయాయి. ఇందులో ఉండే పాయింటరు ఈ లైను రెండు కూడాను కోయిన్సైడ్ అయిపోయాయి. ఓకేనా? ఒకసారి బోర్డ్ని ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది ఏ సైడ్ రా? నార్త్. ఇది సౌత్. ఇప్పుడు మ్యాగ్నెట్ షేప్ తీసుకుంటే మ్యాగ్నెట్ని అవుట్లైన్ డ్రా చేయండి. డ్రా చేసి ఏం చేస్తున్నాం మనం? మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ని నార్త్లో ఉంచుతున్నాం. అందుకని ఈ మెథడ్ ఎన్ఎన్ మెథడ్ అవుతుంది. అంటే నార్త్ పోల్ ఆఫ్ మ్యాగ్నెట్ ఇన్ నార్త్ పోల్ ఆఫ్ ఎర్త్. లోపల ఎన్, కిందని ఎస్. ఇంకా మ్యాగ్నెటిక్ లైన్స్ డ్రా చేద్దామా? వెరీ ఈజీ. చూడండి, బోర్డ్ని వన్స్ మనం మ్యాగ్నెటిక్ మెరిడియన్లో అరేంజ్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఓకేనా? రెడీ. ఈ పాయింటర్ని తీసుకొచ్చి ఈ మ్యాగ్నెటిక్ ఎడ్జ్ దగ్గర ఉంచి రెండో చివర ఒక డాట్ పెట్టుకోండి. ఇలా ఈ పాయింటర్ని, మ్యాగ్నెటిక్ కంపాస్లో ఉండే పాయింటర్ని మ్యాగ్నెట్ ఎడ్జ్ దగ్గర ఉంచి రెండో చివర ఉంటుంది కదా, అక్కడ ఒక పాయింట్ పెట్టండి. ఇప్పుడు ఆ పాయింట్ దగ్గర ఈ మొదటి చివరను ఉంచండి. ఆ పాయింట్ దగ్గర ఈ మొదటి చివరను ఉంచండి. అది ఎటువైపు వెళ్తే రెండో దగ్గర మళ్ళీ ఆ పాయింట్ దగ్గర మొదటి చివరను ఉంచండి. అది ఎటువైపు తీసుకెళ్తే మనం వెళ్ళిపోవటమే. కళ్ళు మూసుకొని, కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరిచే, ఎందుకంటే లైన్ గీయాలి కదా. వెరీ గుడ్. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు వీటిని నైస్గా కలిపేయాలి. Magnetic lines of whose direction north to south, always they emerge at north pole and converge at south. ఇప్పుడు ఇంకోటి గీద్దాం దీని పైనుంచి. చూడండి మీరే, 1 2 3 4. ఇది డైరెక్షన్ మారిందే, దాన్ని అలా ఉంచేద్దాం. ఇలా బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచే లోపల నుంచి తీసుకొచ్చేస్తారు. 1 2 3 4 5 6
చూడండి ఇప్పుడు నీట్గా వేరే పాయింట్ నుంచి, ఎందుకంటే magnetic lines of force do not intersect with each other. చూడండి ఎంత వచ్చా, మళ్ళీ ఏరో మార్క్స్ ఎలా వెళ్తాం. ఓకేనా. ఇప్పుడు రెండో వైపు, ఇటువైపు 2 గీసాం కదా, ఇటువైపు కూడా 2 గీద్దాం. ఒకటి, 2. చూడండి ఇది ఎంత బాగా వస్తుందో. మళ్ళీ ఏరో మార్క్స్ నార్త్ టు సౌత్. ఇంకొక లైన్ గీద్దామా, అటువైపు 2 ఇటువైపు 2 సరిపోతాయి. చూడరా, ఓకేనా. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఇలా ఇందాక పైకి వెళ్ళిపోయింది. ఇలా ఒకటి, ఇలా రెండోది 1. ఇది ముందు కలిపేస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇది చూడండి, ఇది జాగ్రత్తగా చాలా అందంగా వచ్చిందా, వెరీ నైస్. ఇప్పుడు ఇంకొకటి, ఒక 6 పాయింట్స్ అయితే సరిపోతాయి, అంతకన్నా ఎక్కువ పెట్టినా పర్వాలేదు. అట్లీస్ట్ 6 అనుకోండి, కర్వ్ షేప్ బాగా వస్తుంది, లేదంటే చండాలంగా వస్తుంది. చూడండి, ఓకేనా. ఇప్పుడు ఇటువైపు చేద్దాం, ఇటువైపు 2 ఇటువైపు 2 ఇటువైపు 2 అయిపోతే అయిపోయినట్టు. జస్ట్ 10 minutesలో అయిపోతుంది. ఇది ఇబ్బంది పడక్కర్లేదు. చూడండి,
ఇంకోటి గీద్దాం. నాలుగు కూడా డిఫరెంట్ పాయింట్స్ నుంచి ఉండాలి. మీకు ఎగ్జామ్లో చార్ట్ ఇవ్వరు, మీకు ఇచ్చిన బుక్లెట్ పేపర్ మీదే రాయాలి. ఎలా రాయాలో ఎగ్జామ్లో అడిగితే వాళ్ళు చెప్తారు, లేదంటే నేను మాక్ ఎగ్జామ్ పెట్టినప్పుడు చెప్తాను, లేదంటే లేదు. ఓకేనా? పైకి అయిపోయింది కదా, ఇప్పుడు కిందకి చేద్దాం. ఏరో మార్క్స్ నార్త్ టు సౌత్ కదా, అందుకని ఇది ఇన్వర్ట్స్ వేయాలి. ఇంకొకటి సాల్వ్ వస్తుందా? రండి, లాస్ట్ రెండు అంటే ఇంకా ఉంది. ఈ కర్వ్స్ అయితే లాస్ట్ రెండు. minutes. 13. Last curve of the magnet. సో ఇప్పుడు మనం కర్వ్స్ గీసాం కదా, నల్ పాయింట్స్ని డిటర్మిన్ చేయాలి. చూడండి ఇలా నల్ పాయింట్స్ అంటే మ్యాగ్నెట్ తాలూకు నార్త్ పోలు జాగ్రఫికల్ నార్త్లో ఉంటే నల్ పాయింట్స్ మ్యాగ్నెట్ తాలూకా ఈక్విటోరియల్ లైన్ మీద వస్తాయి. ఇలా చూడండి, ఇక్కడ అంటే ఈ పాయింట్ దాని డైరెక్షన్ని రివర్స్ చేసుకుంటుంది. ఇక్కడ మారింది కదా, సో దీని చుట్టూ నేను ఒక సర్కిల్ డ్రా చేస్తాను. అలాగే ఇటువైపు కూడా ఇక్కడ చూడండి,
ఇక్కడ కూడా 1. ఇప్పుడు చూడమ్మా, ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్ ఇవి నల్ పాయింట్స్ అన్నమాట. ఏంటి నల్ పాయింట్ అంటే ద పాయింట్ అట్ విచ్ ద రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్ అండ్ ఎర్త్ బికమ్స్ 0. దాన్ని నల్ పాయింట్ అంటారు. దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. ఈ మిడ్ పాయింట్ నుంచి ఇది D1 అనుకొని, మిడ్ పాయింట్ నుంచి దీన్ని D2 అనుకొని అలాగైనా చేయొచ్చు, లేదా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ని 2D అనుకుని అయినా చేయొచ్చు. నేనైతే దాన్ని ఇష్టపడతాను, 2D అనుకుని చేయటం. సో స్కేల్ తీసుకొని డిస్టెన్స్ మ్యాచ్ చేస్తే ఎంత వస్తుంది? 22.9 వచ్చింది. 23 వేసుకుందాం, 23 సెంటీమీటర్. అప్పుడు డి ఎంత అవుతుందిరా? 11.5 సెంటీమీటర్. దీన్ని మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 11.5 ఇంటూ 10⁻² మీటర్. 11.5 ఇంటూ 10⁻² మీటర్. ఇది అయ్యాక లాస్ట్ స్టెప్ కొంచెం ఈ నల్ పాయింట్కి బయట ఒక చిన్న కర్వ్ వస్తే గీసేస్తే అయిపోతుంది మన పని. ఇక్కడ చూడండి, ఈ పాయింట్కి బయటన ఇక్కడ పెడదాం. ఇదొకటి, ఆ హెడ్ అండ్ టైల్ ఎటువైపు చూపిస్తే మనం అటువైపు వెళ్ళిపోవటమే. చూడండి ఇప్పుడు అలాగే ఇటువైపు కూడా. ఈ పాయింట్స్ను మెల్లగా కలిపేటాలి. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు దీని క్యాల్కులేషన్ చూపిస్తాను, అలానే ఉండండి. సో ఎన్ఎన్ మెథడ్లో మ్యాగ్నెటిక్ మూమెంట్ కనుక్కోవాలి. M is equals to BH 4πd³/μ0. ఇది ఎలా వచ్చింది? B is equals to μ0/4π ఇంటూ m/d³ అనే ఫార్ములాతో వచ్చింది. ఏంటిది? expression for magnetic field induction at a point along the equatorial line of a given bar magnet. ఇచ్చిన దండయస్కాంతం యొక్క మధ్యలంబ రేఖ వెంబడి ఏదైనా ఒక బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర ప్రేరణని ఈ విధంగా రాస్తే దాని నుంచి ఇది వచ్చింది. ఇక్కడ BH విలువ ఎంత? 0.38 ఇంటూ 10⁻⁴ ఇంటూ 4π. డి ఎంత వచ్చింది మనకి? 11.5 ఇంటూ 10⁻² అన్నీ SI సిస్టంలో ఉన్నాయి కాబట్టి ఇందాక డిస్టెన్స్ నేను సెంటీమీటర్స్లో ఉండేదాన్ని మీటర్స్లో కన్వర్ట్ చేశాను. ఇప్పుడు ఇది ఏమవుతుందిరా? μ0 వాల్యూ 4π ఇంటూ 10⁻⁷. ఇక్కడ 4π క్యాన్సిల్ అయింది. ఏం మిగిలింది?
0.38 into 10 power minus 4 into 11.5 whole cube into 10 power minus 6 into ఈ డినామినేటర్లో పైకి వెళ్తే 10 power 7. ఇది ఎంత అయింది ఇప్పుడు 0.38 into 11.5 క్యూబ్ ఇంటూ 10 power minus 3. ఇది సింపుల్గా. ఇప్పుడు ఇది లాగ్ ఇది చేసామనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ దీనికి లాగర్థం కడతాను. లాగ్ 11.5 హోల్ క్యూబ్ని ఎలా రాయొచ్చు, లాగ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది కదా, అప్పుడు ఇది ఎన్ లాగ్ ఎక్స్ అవుతుంది అనమాట. ఎన్ లాగ్ 11.5 అంటే ఇదంతా 3 ఇంటూ 11.5 క్యారెక్టరిస్టిక్ ఎంత 1.11ని 5లో చూడాలి. 11ని 5లో చూస్తే 0607. ఇప్పుడు ఎంత అవుతుంది, ఇది మల్టిప్లై చేయండి. ఇది లాగ్ 15.5 హోల్ క్యూబ్. ఇది ఎంత ఇప్పుడు లాగ్ 0.38 ప్లస్ లాగ్, ఈ రెండు మల్టిప్లికేషన్ కదమ్మా, అందుకని ప్లస్ రాశాను. లాగ్ 15.5 హోల్ క్యూబ్ చేసి ఎంత వస్తుంది 1/.5798. చూడండి 0.38 ఆన్సర్, అది 38 1 బార్ పెట్టి 0లో చూస్తే 5798 ఇందులో ఉంది. ఇది ఎంత వచ్చింది 11.5కి 3.1821. యాడ్ చేయండి. 9 11 16 6 1 7 -1 +3 అంటే ఎంతమ్మా +2. ఇప్పుడు దీనికి యాంటీ లాగ్ రాయాలి. యాంటీ లాగ్ 2.7619 ఎంతరా 0.76ని 1లో చూద్దాం. 0.761లో 5768 మీన్ డిఫరెన్స్ 9లో చూడండి 12 0875. మన ఆన్సర్ ఎంతమ్మా 5780. ఇక 2 ఉంది కదా, 2 కూడా కలిపితే ఎంత అవుతుంది 3 అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ నుంచి 5780లో లెఫ్ట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టండి. అంటే 578 ఇంటూ 10 power minus 3, లేదు అంటే 0.5780 యాంపియర్ మీటర్ స్క్వేర్. ఇది నార్త్ పోల్ ఆఫ్ ది మ్యాగ్నెట్ ఫేసింగ్ టువర్డ్స్ ది నార్త్ ఆఫ్ ఎర్త్. ఓకేనా? దిస్ ఈజ్ ది ఎక్స్పెరిమెంట్ అండ్ దిస్ ఈజ్ ది క్యాలిక్యులేషన్. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం కొద్దిసేపు అయ్యాక ఎన్ఎస్ మెథడ్ కూడా చేసేసి దాని క్యాలిక్యులేషన్ కూడా చేసాం. ఓకేనా?